మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెంకపేట్ రోడ్ లో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చినాము ఇక్కడికి అని చెప్పేసి అంటే గత 2-3 రోజుల నుంచి అయితే ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతుంది. అంటే త్రినాయని సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం గారు 2-3 రోజుల క్రితం అయితే ఒక రోడ్డు యాక్సిడెంట్ లో తను మరణించారు. అసలు చాలా బాధాకరము. తను త్రినాయని సీరియల్లో యాక్టింగ్ చేసింది. తనతో పాటు చందు గారు కూడా త్రినాయని సీరియల్లో వాళ్ళు యాక్టింగ్ చేశారు. సో నిన్న రాత్రి కూడా చందు గారు నిన్న మణికొండలో ఉన్నటువంటి తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. మనము ఆ విషయం గురించి, ఎందుకంటే ఇక్కడ మహిళలు చాలా సీరియల్స్ చూస్తారు, ముఖ్యంగా ఆ సీరియల్ కి చాలా మంది అయితే ఫాలోయింగ్ ఉంది. సో మనం వాళ్ళని అడుగుదాము, అసలు తను ఇప్పుడు ఆ సీరియల్లో కనిపించదంటే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళ ఒక గ్రూప్ ఉంది. వాళ్ళని అడుగుదాము, అసలు వాళ్ళు ఎప్పటి నుంచో సీరియల్ చూస్తారట, వాళ్ళకి ఆ సీరియల్లో ఆమె అంటే ఎందుకు ఇష్టము, ఆమె రోల్ ఏంటి, ఆమె గురించి కంప్లీట్ గా వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు? అక్షయ. అక్షయ. ఇక్కడ మహిళా పొదుపు, ఇది మహిళా పొదుపు సంఘం. అవును మేడం. చెప్పండి, ఆ సీరియల్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తారు? 2 years నుంచి చూస్తున్నాం మేడం. చాలా బాగుంటది. అక్కడ నయని సీరియల్, అదే త్రినయని సీరియల్ లా చాలా బాగా నటించింది. ఆమె అత్తమ్మ క్యారెక్టర్ కి నటిస్తుంది అన్నట్టు. విలన్ క్యారెక్టర్ చాలా బాగుంటది. ఆమె చనిపోయినందుకు మేము చాలా మిస్ అయిపోతున్నాం. మళ్ళీ రాదు, కానీ మాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. మళ్ళీ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేసింది. సినిమా యాక్టర్స్ కి ఎందుకు ఇలా జరుగుతుంది మేడం, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఆమె క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుండే. మళ్ళీ మమ్మీ పాత్ర కూడా తీసుకుంది. వాళ్ళ కొడుకు కోసం ఇట్లా మాట్లాడడం చేయడం విలన్ క్యారెక్టర్ లా. మళ్ళీ వాళ్ళ ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. రాధమ్మ కూతుర్లో కూడా భూపతి క్యారెక్టర్ చేశారు. పాపం మళ్ళీ ఇద్దరు ఇట్లా చనిపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆమె చనిపోతుందని మేము అనుకోలేదు. అసలు దేవుడు మెచ్చే తీసుకెళ్ళిండో ఎట్లా చనిపోయిందో ఆ దేవుడు తెలిసిగా గానీ ఘోరం అండి. మేము కరెంట్ పోయినా కూడా మా సార్ ఇట్లా వచ్చి క్రికెట్ పెడతా అంటే కూడా మేము వద్దు, ఆ సీరియల్ చూడాలని మీకు పట్టుగా పిల్లలు కూడా వద్దు మమ్మీ వేరే చూస్తామన్నా కూడా మేము కంపల్సరీ సీరియల్ కోసం మిస్ కాకుండా చూద్దాం మేడం. కానీ ఇలా ఆమె లేదంటే అసలు మేము ఎంత బాధ అంటే ఆ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి మళ్ళీ దొరకడం అంటే కష్టం మేడం. మేము పనిష్ పెట్టుకుని అయినా కరెంట్ పోయినా కూడా మేము ఫోన్ లో కూడా చూద్దాం మేడం. కంపల్సరీ ఆమెను ఆ సీరియల్ చూడకుండా మేము అసలు మిస్ కూడా కాకపోదుము. అయ్యో మళ్ళీ కరెంట్ పోయినా మా సార్ వాళ్ళకి ఇట్లా వచ్చి క్రికెట్ పెడతాన్నా కూడా గొడవ పెట్టుకుని అయినా మేము కంపల్సరీ సీరియల్ చూసేవాళ్ళం పిల్లలతోనే గాని. అలాంటి వ్యక్తి దూరం అవ్వడం అంటే చాలా బాధ అనిపిస్తుంది మేడం. అట్లా అవుతుందని మేము ఎవరు అనుకోలేము. ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఆమె సీరియల్ అంటే అందరూ చాలా బాగా చూస్తారు. మరి ఆమె ఎట్లా చనిపోయిందేమో ఎట్లా ఇప్పుడు సౌందర్య చనిపోయింది, ఇంకా వేరే వాళ్ళు కూడా చనిపోతున్నారు. మంచోళ్ళకే వస్తుంది ఆ సౌ. మరి దేవుడు మెచ్చే తీసుకుపోయిండా, మరి ఎట్లా తీసుకుపోయిండో గానీ చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ అట్లాంటి వ్యక్తి ఏ సీరియల్ తీయాలంటే కూడా ఎవరు తీస్తారో లేరు, అట్లాంటి వాళ్ళు వస్తారో లేదు ఆ చూసడానికి. చూస్తారా మీరు? ఉంటాం ఆ సీరియల్ చూసడానికి, అది ఎప్పుడు వస్తుందని చూస్తాం. పని పక్కకు పెట్టి ఆ సీరియల్ చూస్తాం, 2 సీరియల్ చూస్తాం అట్లే. ఏ పని అయినా వెనక సీరి తర్వాత చేస్తాము. మా వాళ్ళు కోపం చేసినా, మా భర్తలు కోపం చేసినా గానీ మేము ఆ సీరియల్ చూడక ఊకోము. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అత్తుందా సీరియల్ అట్లనే చూస్తాం. మేము బిడీలు చేసుకుంటూ చూస్తాం. ఇప్పుడు ఆమె కనబడేది సీరియల్ అలా కనబడదంటే మరి అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎవరు వస్తారో ఏమో. మంచి వ్యక్తిని చూసి పెట్టుర్రి చూస్తాం మళ్ళీ అట్లనే. అట్లాంటి వ్యక్తినే పెట్టుర్రి మళ్ళీ చూస్తాం మేము. మళ్ళీ యాక్టింగ్ మరి చేస్తారా? అట్లా చెయ్యరు. అట్లా మరి ఆమె మీదకి ఎవరు వస్తారు? మరి ఆమెలాగా చేయాలంటే కూడా ఎవరు రారు. అవునా? ఇప్పుడు సౌందర్య లెక్క చేస్తుర్రు ఎవరన్నా? చెయ్యరు. ఆమెలాగా ఎవరు నటించరు, చెయ్యరు కూడా. బాధ అనిపిస్తుంది గట్లా. 9 దాకా ఎంత లొల్లి పెట్టుకున్నా ఆమె అంటే మాకు అభిమానం. ఎంత ఏదైనా మంచిగా చూస్తాం. ఇప్పుడు ఎందరూ నటించినా ఈమె లెక్క నటించరు. చూస్తారా? అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా వస్తే మీరు చూసే వాళ్ళ? 8:30 చూస్తాం. 8:30 నుంచి 9 గంటల దాకా వస్తుంది. 2 చూస్తాం. 2 చూసినా ఏ చూసినా దాని లెక్క అనిపించదు. 8:30 కాగానే టీవీ దగ్గరకు వచ్చి జీతాలు పెట్టుకొని చూద్దరు. 6:30 అత్తం 7:30 వరకు రెడీ ఉంటాం. మరి ఇట్లా యాక్సిడెంట్ లో చనిపోయింది ఆమె. ఇప్పుడు అయితే మళ్ళీ రాదు సీరియల్ లా. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎంత ఎవరు నటించినా ఆమె లెక్క నటించరు. మాకు అందరికి ఎవరు చూసినా బాధపడుతుండ్రు. దగ్గర ఉంటే కూడా మేము వచ్చి చూసేస్తాం.
ఇప్పుడు ఆమెతో పాటు యాక్టింగ్ చేసే నటుడు కూడా చనిపోయిండు, చందు గారని. ఆయన చనిపోయిండు. పొద్దుకి కార్తీక దీపావళి వస్తాడు, ఆయన కూడా ఉమ్, మంచిగా నటిస్తాడు. ఒకసారి తిడదాం, ఒకసారి అయ్యో బాబా అని అంటాం. విలన్ పాత్రలు చేస్తే తిట్టేవాళ్ళు. తిట్టేవాళ్ళం. ఉమ్, ఇక ఒకసారి అయ్యో మంచోడు అని ఒకసారి అభిమానం చేస్తాం. ఉమ్. అట్లా ఒకసారి మెచ్చుకుందరు, ఒకసారి తిడుదురు. మీకు నచ్చినప్పుడు ఇక అంటే తిట్టేవాళ్ళు, కొంచెం మంచిగా చేసినప్పుడు మెచ్చుకునేవాళ్ళు. మెచ్చుకునేవాళ్ళం. అయ్యో పొల్ల గట్ల చేసా గిట్ల చేసా అని తిడతారు. ఇక మంచి అప్పుడు మంచిగా మెచ్చుకుంటారు కదా. ఇక నాటికన్నప్పుడు ఒక్కరిగా నడవదు కదా. ప్రస్తుతం మనం ఇప్పుడు వెమ్లవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖ బట్టల షాప్ లో అయితే మనం ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు. మనం వాళ్ళని అడుగుదాం. వాళ్ళైతే గత 2 సంవత్సరాల నుంచి అయితే త్రినయని సీరియల్ చూస్తారంట, చంద్రకాంత్ రాధమ్మ కూతురు ఆ సీరియల్స్ అయితే చూస్తారంట. ఆ సీరియల్స్ గురించి అసలు వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకుంటాం. హలో అండి. హాయ్, నమస్తే గారు. నా పేరు ప్రేమ. త్రినేని సీరియల్ చూస్తాం. అందులో పవిత్ర పోటు తోటి చాలా బాధాకరంగా ఉంది. అందులో చంద్రకాంత్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తారు అసలు చంద్రకాంత్ గురించి? చూస్తాం. అతను ఇద్దరు చనిపోయారు. ఒక 2 days బ్యాక్ అయితే త్రినయని అంటే పవిత్ర గారు చనిపోయారు యాక్సిడెంట్ లో. ఇప్పుడు నిన్న రాత్రి కూడా చంద్రకాంత్ కూడా సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళైతే మళ్ళీ మనకు కనబడరు. అసలు దాని గురించి అసలు మీరు ఏమనుకుంటారు? అంటే సీరియల్ చూస్తారు కాబట్టి నేను అడుగుతున్నా. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంతైనా వాళ్ళు చనిపోవడం తోటి చాలా సీరియల్ మిస్ అయిపోయారు. అందుకనే మంచి అనిపిస్తలేదు, బాగాలేదు. చూస్తారా మీరు? చూసాం. ఎలా ఉంది సీరియల్స్? బాగానే ఉంటుంది. ఆమె యాక్టింగ్ మస్తు ఉంటది. అతన్ని చంద్రకాంత్ కూడా బాగుంటది. వాళ్ళిద్దరు చాలా కామెంట్స్ చేస్తారు. కొంచెం సీరియల్ అందులో సీరియస్ గా కొంచెం ఉంటది, కొంచెం కామెడీస్ కూడా ఉంటాయి. చాలా మంచి అనిపిస్తుంది సీరియల్ చూస్తే. నమస్కారం అండి. నా పేరు లవణ్య అండి. జీ తెలుగులో త్రినయని చూస్తామండి. దాంట్లో చందు గారు, పవిత్ర గారు చాలా బాగా నటించే వాళ్ళు. వాళ్ళు చనిపోయిందంటే చాలా బాధాకరంగా ఉంది. పక్క పాత్రలో ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే పాత్రకు తీసుకునే హీరో హీరోయిన్ కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, వాళ్ళు ఏ రకంగా యాక్టింగ్ చేస్తారు అనేది మాకు అంత వాళ్ళు మొదటి వాళ్ళు చేసినంత చేస్తారో చేయరో అన్నట్టుగా ఉన్నదండి. వాళ్ళు ఇప్పుడు పవిత్ర గారు, చందు గారు వారు లేకపోయే వరకు చాలా అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. వర్క్ చేసుకుని వెళ్ళి ఇంటికి నేను ప్రస్తుతానికి మేఘనా షాప్ బట్టల షాప్ లో వర్క్ చేసుకుని పోయిన తర్వాత తప్పకుండా సీరియల్ చూస్తా అండి. ఇప్పుడు ఆ బాధ తట్టుకొని చూడలేకపోవడానికి నాకు చాలా బాధగా ఉంటుందండి. చూస్తారా త్రినయని సీరియల్? చూస్తారా? చాలా మంచిగా ఉంటది. ఎప్పుడు సీరియల్ మిస్ కాము. మళ్ళీ మంచిగా రెడీ అవుతుంది. అన్ని డైలాగులు గానీ అన్ని గానీ మంచిగా అనిపిస్తది. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సీరియల్ చూస్తే కొంచెం రిలాక్స్ అవుతాం. అట్లా సీరియల్ అంటే తను అన్ని ఇష్టమే. విలన్ అంటే అది పాత్ర ఇస్తే చేయడం జరుగుతుంది కదా. ఆమె రియల్ గా విలన్ కాదు కదా. నటిస్తది. చాలా ఇష్టం నాకైతే. నేను ఎన్ని బాధలలో ఉన్నా ఆ సీరియల్ చూస్తే కొంచెం రిలాక్స్ అయిపోతా.